హాయ్ ఎవ్రీవన్. ఏపీ అసెంబ్లీ రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్లో మన అఫీషియల్ వెబ్సైట్లో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు 175కి గాను టీడీపీ 120 స్థానాల్లో లీడింగ్లో ఉంది. వైఎస్ఆర్సీపీ 22 స్థానాల్లో లీడింగ్లో ఉంది. జనసేన 17 స్థానాల్లో లీడింగ్ ఉంది. బీజేపీ 7 స్థానాల్లో లీడింగ్ ఉంది. ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ చూసినట్లయితే మీకు క్లియర్గా చూడొచ్చు. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన, బీజేపీ. ఇక పార్టీ వైజ్గా మీకు ఒక క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ 120 స్థానాల్లో ఇచ్చాపురం చూసినట్లయితే టీడీపీ, ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదలవలస, నరసన్నపేట. ఇక్కడ ఓవరాల్గా చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో 7 స్థానాలకు 7 అసెంబ్లీ స్థానాలు కూడాను టీడీపీ లీడింగ్లో ఉంది ఇప్పటికి. అదేవిధంగా రాజాము, కురుపాము, బొబ్బులి, చీపురుపల్లి, గజపతి నగరం, విజయనగరం ఇది కూడా సేమ్. ఇప్పుడు వరకు చూసినట్లయితే విజయనగరం కూడాను 7 అసెంబ్లీ స్థానాలు కూడా 7 కూడా టీడీపీ లీడింగ్లో ఉందండి. ఇక ఎస్కోట, భీమిలి, విశాఖపట్నం ఈస్టు, విశాఖపట్నం వెస్టు, గాజువాక, చోడవరం, మాడుగుల, పాయిక్రాపేట, తుని, నెక్స్ట్ పత్తిపాడు, పెద్దాపురం, కాకినాడ సిటీ, రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, కొత్తపేట, మండపేట, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ వీళ్ళందరూ కూడా లీడింగ్లో ఉన్నారండి. జగ్గంపేట, రంపచోడవరం, కొవ్వూరు, అచంటి వీళ్ళందరూ కూడా చెప్తున్నవన్నీ కూడా టీడీపీ లీడింగ్లో ఉన్నవండి. నెక్స్ట్ పాలకొల్లు మనకి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారండి 18,057 ఓట్లతో లీడింగ్లో ఉన్నారండి. ఉండి మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి రఘురామకృష్ణ గారు 17,488 ఓట్లు లీడింగ్లో ఉన్నారండి. తణుకు, దొందులూరు, ఏలూరు, గోపాలపురం, చింతలపాడు, తిరువూరు, గన్నవరం, గుడివాడ చూసినట్లయితే మనకి వెనుగొండల రాము అండి 1315 ఓట్లు లీడింగ్లో ఉన్నారండి. నెక్స్ట్ మచిలీపట్నం, పామర్లు, పెనుమూర్లు, విజయవాడ సెంట్రల్, నెక్స్ట్ విజయవాడ ఈస్టు, మైలవరము, నెక్స్ట్ జగ్గంపేట, తాడికొండ, మంగళగిరి చూసినట్లయితే ప్రజెంట్ నారా లోకేష్ గారు 12,511 ఓట్లు లీడింగ్లో ఉన్నారండి. నెక్స్ట్ ఇది ఇలాగా ఓవరాల్గా మనకి గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్టు, చిలకలూరుపేట, సత్తెనపల్లి, గుజరాల, మాచర్ల, అదంకి, చీరాల మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే ఇలాగ 78, సూలూరుపేట, కడప ఓవరాల్గా మనకి 120 స్థానాల్లో మనకి లాస్ట్ ఇక్కడ మనకి కుప్పం చూసినట్లయితే కుప్పంలో మనకి చంద్రబాబు నాయుడు గారు 1934 ఓట్లు లీడింగ్లో ఉన్నారండి 2 రౌండ్లు అయ్యేసరికి. ఇక మనకి వైఎస్ఆర్సీపీ లీడింగ్లో ఉన్న స్థానాలు కూడా మనం చూద్దాం. వైఎస్ఆర్సీపీ లీడింగ్లో ఉన్న స్థానాల్లో మనకి వైఎస్ఆర్సీపీ చూసినట్లయితే పాలకొండ మనకి అరకు వ్యాలీ, నెక్స్ట్ పోలవరము, నూజివీడు, పెదకురపాడు, వేమూరు, వినుకొండ, ఎర్రగొండపాలెం, దర్శిలో 269 లీడింగ్లో ఉందంటే దగ్గరలో ఉన్నాయండి ఇవి. ఇక్కడ ఎర్రగొండపాలెం 83 లీడింగ్లు ఉన్నాయండి. ఇవన్నీ కూడా కొన్ని రౌండ్లు పెరిగే కొద్దీ ఈ లీడింగ్లు కొన్ని మారుతాయండి. ఇది ఓవరాల్గా చూసినట్లయితే ఎన్ని స్థానాలు అంటే 22 స్థానాల్లో. పొంగునూరులో చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ మనకి పెద్దారెడ్డి రామచంద్రరెడ్డి గారు 2,065 ఓట్ల లీడ్లో ఉన్నారండి. ధర్మవరంలో మనకి కేతిరెడ్డి వెంకటరామారెడ్డి 1944 ఓట్ల లీడ్లో ఉన్నారు. ఇవి ఓవరాల్గా ఇది వైఎస్ఆర్సీపీది అండి. నెక్స్ట్ జనసేన చూసినట్లయితే 17 స్థానాల లీడింగ్లో ఉందండి ఇప్పటికి. అది మనకి విశాఖపట్నం సౌత్, అనకాపల్లి ఓవరాల్గా లీడింగ్లో ఉన్నాయండి. ఇది ఓవరాల్ లీడింగ్ అండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎవరంటే నారా లోకేష్ గారు 12,511 ఓట్ల లీడింగ్లో ఉన్నారు. ఇక్కడ బీజేపీ కూడా 7 స్థానాల లీడ్లో ఉందండి. హెచ్చర్లలో 4,059 ఓట్ల లీడింగ్లో ఉందండి హెచ్చర్ల. నెక్స్ట్ విశాఖపట్నం నార్త్లో చూసినట్లయితే 7,135 ఓట్ల లీడ్లో ఉన్నారండి విష్ణుకుమార్ రాజు గారు. అనపర్తిలో 17,748 ఓట్లతో అనపర్తి మనకి లీడ్లో ఉందండి.
నెక్స్ట్ కైకలూరులో కామినేని శ్రీనివాస్ గారు 2371 ఓట్ల లీడ్లో ఉన్నారండి. విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి గారు 2422 ఓట్ల లీడ్లో ఉన్నారండి. నెక్స్ట్ జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి గారు 3809 ఓట్ల లీడ్లో ఉన్నారండి. అదానిలో చూసినట్లయితే మనకి డాక్టర్ ప్రధాని శరత్ గారు 262 ఓట్ల లీడ్లో ఉన్నారండి. ఇది ఓవరాల్గా మనకి ఏపీ అసెంబ్లీ రిజల్ట్స్ అండి. మరొక వీడియో ద్వారా 175 స్థానాల్లో ఎవరు లీడ్లో ఉన్నారనేది మరొకసారి మీకు మరొక వీడియో ద్వారా తెలియజేస్తానండి.